1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మైఖేల్ జాక్సన్ ఇది ఒక 2 దశాబ్దాల క్రితం వరకు, అంటే 20 ఏళ్ల క్రితం వరకు ఉన్న వాళ్ళందరికీ ఆయన అంటే పడి చచ్చిపోయే పిచ్చి. ఇప్పటికీ వాళ్ళకి ఆ పిచ్చి కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు, అంటే 2015-20 తర్వాత పుట్టిన పిల్లలకి మైఖేల్ జాక్సన్ కొద్దిగా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మైఖేల్ జాక్సన్ సినిమా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, చిన్న పిల్లలు నడక వస్తే చాలు నిలబడి మైఖేల్ జాక్సన్ స్టెప్ వేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ అనే ఒక వైబులో ఊగిపోతున్నారు. ఎప్పుడో సోషల్ మీడియా లేని కాలం, మనం ఇప్పుడంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పెట్టి వైరల్ అవుతున్నాం. కానీ అసలు ప్రపంచానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఇవి లేని సమయంలో ప్రపంచం అంతా మైఖేల్ జాక్సన్ అనే ఒక ఫీవర్లో ఊగిపోయింది. అంత పేరు వచ్చింది. 50 ఏళ్ల వయసులోనే, చాలా చిన్న వయసులో ఆయన మరణించారు. ఆయన జీవితం అంతా కూడా మనకి ఎన్ని పాటలు ఇచ్చినా ఒక ముళ్ళ మీద నడుస్తూ వెళ్ళారు. ఎప్పుడు కాంట్రవర్సీలు, అనారోగ్యాలు, ఆపరేషన్స్, ప్రమాదాలు, వీటి చుట్టూనే ఆయన జీవితం తిరిగింది. ఆక్సిజన్ ఇంట్లోనే ఒక బెడ్ మీద పెట్టుకున్నప్పటికీ ఆయనని మరణం వరించింది. దానికి కారణం ఏంటి? అప్పుడు అంత పేరుండి మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ జనరేషన్ కూడా ఒక్కసారి ప్రపంచం అంతా మళ్ళీ మైఖేల్ జాక్సనే అంటుంది ఆ సినిమా రావడంతో. అంటే తరాలకు అతీతంగా మైఖేల్ జాక్సన్ పేరు ప్రతిష్టలు ఏళ్లకేళ్లు ఇలా, అంటే ఈ జనరేషన్ అంటే ఇంకో 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటుందనే కదా అర్థం. సో 100 ఏళ్ల పాటు పేరు ప్రఖ్యాతులు గడించేంత పేరు ఇప్పటికీ మైఖేల్ జాక్సన్ మించిన వాళ్ళు లేరు, రాలేరు. అది నిజం. ఆ వివాదాలకు అతీతంగా మనం ఆయన్ని అభిమానిస్తాం. ఇంత పేరు ప్రతిష్టలకి, ఇంత పెద్ద ఎత్తున క్రేజ్ రావడానికి, అన్ని నిందలు పడ్డా కూడా ఆయన మీద అభిమానం కించిత్ తగ్గకుండా ఉండడానికి కారణం, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఉవ్వెత్తున పేరు రావడానికి కారణం జాతకంలో ఏ గ్రహం అయి ఉంటుంది. అసలు మైఖేల్ జాక్సన్ జాతకంలో ఏముంది, ఏ గ్రహాల కలయిక ఉంది, ఎందుకు ఆయన జీవితంలో అన్ని పెనుమార్పులు సంభవించాయి, ప్రతిదీ ఎందుకు కాంట్రవర్సీ అయింది, అంత పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ లైవ్లో మనకు జాతక విశ్లేషణ చేసి మరి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు. గురువు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. చాలామంది బాగా ప్రజల్లో పేరు తెచ్చుకుని జనాకర్షణ కలిగి సినీ రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, లేదా ఇతరత్రా వేరే వేరే రంగాలలో కళల్లో మంచి పేరు తెచ్చుకుని వారు మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వారికి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న వేశారు. మైఖేల్ జాక్సన్ మీద అసలు వారికి మరణం అంత ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వారికి అలా ఎందుకు సంభవించింది అని అడిగారు. వారి యొక్క జాతక వివరాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైఖేల్ జాక్సన్ గారు 29/8/1958లో జన్మించారు. యుఎస్ అమెరికా కాలిఫోర్నియాలో. అయితే చంద్రలగ్నాత్తు మనం జాతకాన్ని చూస్తున్నాం. పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, కుంభలగ్నం. లగ్నంలో చంద్రుడు, ద్వితీయం తృతీయంలో కుజుడు, కేతువు ఉన్నారు. చతుర్థం పంచమం షష్టమం అనగా 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సప్తమంలో రవి బుధులు ఉన్నారు. అష్టమం నవమంలో గురుడు రాహువు ఉన్నారు. దశమం 10వ స్థానంలో రాజ్యస్థానంలో శని ఉన్నాడు. వీరిది కుంభరాశి అవటం ఒకటి, రాజ్యస్థానంలో రాశ్యాధిపతి లగ్నాధిపతి రాజ్యస్థానంలో ఉండడం వల్ల వారు మంచి ఉచ్చస్థితికి రావడానికి గల కారణమైంది. రాజ్యస్థానాధిపతి లగ్నాధిపతి రాజ్యస్థానంలో ఉండడం వల్ల మంచి ఉచ్చస్థానానికి వచ్చారు. వీరికి ద్వితీయాధిపతి గురుడు నవమంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయాధిపతి అంటే వాక్ స్థానం, వాక్కుకు సంబంధించినటువంటి స్థానం. పాటల ద్వారా, వారి యొక్క గొంతు ద్వారా, వారు మంచి పాప్ మ్యూజిక్ ద్వారా వారు బాగా ప్రయోజకవంతులై ప్రపంచం మొత్తాన్ని ఊపేసేటటువంటి స్థాయికి వారు ఎదిగారు. అంటే ఈ ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో ఉండడం వల్ల అది లభించింది వారికి. వీరికి జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. ఈ బుధాదిత్య యోగం ఉన్నటువంటి వారికి వారు జన్మించటం మధ్యతరగతి కుటుంబంలో కానివ్వండి, లేదా పేదరికంలో కానీ జన్మిస్తారు. జన్మించి స్వశక్తితోటి, అంటే పిత్రార్జితం కానీ లేదా మాతృ సంబంధ ఆస్తులు ఇలాంటివి కాకుండా స్వశక్తితోటి పైకి ఎదిగి బంగ్లాలు, కార్లు కొనుక్కుని లగ్జరీ లైఫ్ అనుభవించేటటువంటి యోగం ఈ బుధాదిత్య యోగం వల్ల కలుగుతుంది. తరువాత సూర్యుడికి 12వ స్థానంలో శుభగ్రహం ఉంటే దాన్ని ఆదియోగం అంటారు. ఈ ఆదియోగం వల్ల ఏమవుతుందయ్యా అంటే ప్రజలలో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడు.
ఈయన ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్రోగ్రాం ఇవ్వాలి అంటే కొన్ని లక్షల మంది ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ కారణం ఎందుకు వచ్చింది అంటే ఈ ఆదియోగం ఉండడం వల్ల ఈ సూర్యుడి నుంచి 12వ స్థానంలో ఇలా తిరిగి ఈ 12వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ ఆదియోగం వచ్చింది. ఆ కారణంగా ప్రజా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి అయ్యాడు ఆయన. సరే, ఇక్కడ వరకు ఆయన యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈయన యొక్క జాతకంలో కుజుడు, అలాగే రవి, తర్వాత గురుడు, ఈ 3 గ్రహాలు కూడా మారక గ్రహాలు అయ్యాయి. అంటే ఎవరి జాతకంలో అయినా సరే మారక గ్రహములు ఉన్నటువంటి దశలు కానివ్వండి, అంతర్దశల్లో ఉన్నప్పుడు ఆ ప్రభావం బాగా ఉధృతంగా ఉన్నప్పుడు వారికి మరణం సంభవిస్తుంది అందరికీ కూడా. అయితే వీరు కేతు దశలో, కేతువు యొక్క అంతర్దశలో ఉన్నప్పుడు 25/6/2009 రోజున వీరికి మరణం సంభవించింది. కేతు దశ వచ్చినప్పుడు మరణం సంభవించింది వీరికి. ఈ కేతువు జ్ఞానకారకుడు, కేతువు కుజుడితో పాటు ఉన్నాడు. ఈ కేతువు వీరికి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఏప్రిల్ నెల, అంటే 25 ఏప్రిల్ 2009లో ఈ కేతు దశ ఈయనకి ప్రారంభమైంది. ఈ కేతు దశ కేతువు జ్ఞానకారకుడు. కేతువు జాతకంలో సరైనటువంటి స్థితిలో లేని కారణంగా మెంటల్ టెన్షన్ల వల్ల బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, వీరి వల్ల మనస్తాపం చెందినటువంటి ఆ వ్యక్తి వ్యసనాలకు బానిసై మానసిక ప్రశాంతత లేక అనారోగ్యం పాలై ఆయనకి మరణం సంభవించింది కేతు దశలో, కేతు అంతర్దశలో. ఈ కేతువు ఛాయాగ్రహం, మంచి వాళ్ళతో కలిస్తే మంచి, చెడ్డవాళ్లతో కలిస్తే చెడు చేస్తాడు. కాబట్టి కేతువు మారక గ్రహమైనటువంటి కుజుడి యొక్క స్థానంలో ఉండడం, ఆ మారక గ్రహమైనటువంటి కుజుడు కేతువుని చూస్తూ ఉండడం వల్ల వారికి ఆ సమయంలో వారికి మరణం సంభవించింది. ఈ విధానంగా ఈ ఆదియోగము, బుధాదిత్య యోగము, ఈ రెండిటి వల్ల జనాకర్షణ, మంచి ఉచ్చస్థితి అయినటువంటి జీవనము, ఆనందకరమైనటువంటి జీవనమే కాకుండా ఈ మారక గ్రహముల యొక్క దశ, కుజుడు, రవి, గురుడు ఉన్నారు. కుజ యొక్క దశలో ఈ కుజుడు ఉన్నటువంటి స్థానంలో కేతు ఉండడం వల్ల కేతు యొక్క దశ, కేతు యొక్క అంతర్దశలో ఆయనకి మరణం సంభవించింది. ఈ ప్రకారంగా వారి యొక్క జాతకాన్ని మనం, వారి యొక్క మరణం ఈ విధంగా జాతకంలో ఉందని మనకి తెలియబడుతోంది. ఇది మైకేల్ జాక్సన్ గారి జాతకం. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.